2 3 ప్రాబ్లమ్స్ చేసాం. ప్రాబ్లమ్ నోట్ చేయండి. గివెన్ y dash is equal to y minus x divided by y plus x with y naught is equal to 1. ఇనిషియల్ కండిషన్ అమ్మా, y naught is equal to 1 అనేది ఇనిషియల్ కండిషన్. వాడు ఇచ్చిన ఫంక్షన్ y dash is equal to y minus x divided by y plus x. వాడు ఫర్ x is equal to 0.1 దగ్గర స్టార్ట్ చేయమన్నాడు. 4 స్టెప్స్ అంటే n is equal to 4 తీసుకోమన్నట్టు వాడు. ప్రాబ్లం అర్థమైందా? సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ లెట్ హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ని ఫైండ్ అవుట్ చేయడానికి x మైనస్ x నాట్ డివైడెడ్ బై n దట్ ఈస్ ఈక్వల్ టు 0.1 మైనస్ 0 డివైడెడ్ బై 4 దట్ ఈస్ ఈక్వల్ టు 0.025 హెచ్ వాల్యూ అయింది. గివెన్ y నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు వేర్ x నాట్ ఈజ్ ఈక్వల్ టు అంటే వేరే x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x నాట్ వాల్యూ 0, y నాట్ వాల్యూ 1. అర్థమవుతుందమ్మా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? బై యూలర్స్ మెథడ్ yn plus 1. మౌనిక చెప్పమ్మా. ఏం లేదు సార్. రైట్. yn plus 1 is equal to yn plus h of f of xn comma yn. ఇదే కదా మన ఈక్వేషన్ ఫార్ములా, యూలర్స్ మెథడ్ ఫార్ములా. సో వాడు ఎన్ని స్టెప్స్ అడిగాడు? 4 స్టెప్స్ అడిగాడు. కాబట్టి బై పుట్టింగ్ n is equal to 0, 1, 2, 3, we obtain n is equal to 0 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y1 is equal to y naught plus h into f of x naught y naught, that is equal to y naught plus h into f of x naught y naught value y naught minus x naught divided by y naught plus x naught. సో y naught వాల్యూ వచ్చేసరికి 1 ప్లస్ h వాల్యూ వచ్చేసరికి 0.025. సో y naught వాల్యూ వచ్చేసరికి 1 మైనస్ x naught వాల్యూ 0 డివైడెడ్ బై 1 ప్లస్ 0. సో దీని అంతటిని కూడా సాల్వ్ చేసినట్టయితే 1.025 రావడం జరిగింది. 1.025 ఏ వాల్యూ? y1 వాల్యూ 1.025. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? Yet n is equal to 0. Next, at n is equal to 1, y2 is equal to y1 plus h into f of x1 y1, that is equal to y1 plus h into f of x1 y1 ని రాసినట్టయితే y1 minus x1 divided by y1 plus x1. మరి x1 వాల్యూ మన దగ్గర ఉందా? అసలు x1 వాల్యూ ఎలా వస్తుంది అని అనుకుంటే హియర్ x1 is equal to x naught plus h, that is equal to 0 plus 0.025, that is equal to 0.025. ఎరేస్ చేయొచ్చమ్మా? ప్రాబ్లమ్ ఎరేస్ చేయొచ్చా? ఎస్ సార్. సో ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే y1 వాల్యూ 1.025 ప్లస్
h వాల్యూ 0.025 ఇంటూ y1 వాల్యూ వచ్చేసరికి 1.025 మైనస్ x1 వాల్యూ వచ్చేసరికి 0.025 డివైడెడ్ బై 1.025 ప్లస్ 0.025 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేసేసరికి ఎంత వచ్చిందంటే 1.0488. సో ఎట్ n is equal to 3, ఎరేస్ చేస్తున్నానమ్మా. At n is equal to 3, y3 is equal to అంతేనమ్మా. At n is equal to 2, y3 is equal to y2 plus h into f of x to y2. So that is equal to y2 plus h into ఫంక్షన్ ఏమవుతుందంటే y2 మైనస్ x2 డివైడెడ్ బై y2 ప్లస్ x2. సో y2 వాల్యూ మన దగ్గర ఉంది ఆల్రెడీ, ఎంత 1.0488. మరి x2 వాల్యూ ఉందా మన దగ్గర? లేదు. కాబట్టి వేర్ x2 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ 2h. సో 0 ప్లస్ 2 ఇంటూ 0.025 దట్ ఈస్ ఈక్వల్ టు 0.05. సో ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y2 వాల్యూ వచ్చేసరికి 1.0488 ప్లస్ h వాల్యూ 0.025, y2 వాల్యూ 1.0488 మైనస్ 0.05 డివైడెడ్ బై 1.0488 ప్లస్ 0.05. సో దీని అంతటిని కూడా సింప్లిఫై చేస్తే నాకు y3 వాల్యూ వచ్చేసరికి 1.09324 రావడం జరిగింది. ఓకేనమ్మా. ఇప్పుడు మనం సాల్వ్ చేయవలసింది ఎరేస్ చేయొచ్చా? Yes, sir. నెక్స్ట్ మనం ఏ వాల్యూ సాల్వ్ చేయాలి? y4 ఈజ్ ఈక్వల్ టు y3 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x3 y3 దట్ ఈజ్ ఈక్వల్ టు y3 ప్లస్ h ఇంటూ y3 మైనస్ x3 డివైడెడ్ బై y3 ప్లస్ x3. y3 వాల్యూ నా దగ్గర ఉంది కానీ x3 వాల్యూ లేదు. కాబట్టి వేర్ x3 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ 3 ఇంటూ h దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 3 ఇంటూ 0.025 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.075. అంతేనమ్మా. అంతే సార్. రైట్. ఒకసారి y3 వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. ఒకసారి సింప్లిఫై చేస్తే y3 వాల్యూ తప్పు వేసినట్టున్నాను నేను. y3 వాల్యూ సింప్లిఫై చేస్తే 1.07152 వస్తుంది.
నేను 1.09 వేసాను, తప్పు 1.071 వస్తుంది. సో ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1.07152 ప్లస్ హెచ్ వాల్యూ 0.025, నెక్స్ట్ y3 వాల్యూ 1.07152 minus 0.075 divided by 1.07152 plus 0.075. సో y3 వాల్యూ వచ్చేసరికి y4 వాల్యూ వచ్చేసరికి 1.09324 రావడం జరిగింది. సింప్లిఫై చేసి చూడండి. సో ఇక్కడ వాడు అడిగిన వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినట్టే. చూడండి ఇక్కడ x = 0.1. ఫస్ట్ ఏమో y0 at 0 దగ్గర చేసాం, ఇదేమో 0.025 దగ్గర చేసాం, నెక్స్ట్ ఏమో 0.05 దగ్గర చేసాం, ఇదేమో 0.075 దగ్గర చేసాం, ఇంకో 0.025 యాడ్ చేస్తే 0.1 అయిపోతుంది. అంటే ఇది y of 0.1 is equal to 1.09324 అని రాయాల్సి వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్. ఎందుకంటే డినామినేటర్ n is equal to 4 తీసుకున్నాం కాబట్టి 4 స్టెప్స్ చేస్తే సరిపోతుంది. y1, y2, y3 అండ్ y4. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రేస్ చేయొచ్చా? Yes, sir. Yes, sir. చూడండి ఇంకా ఎగ్జాంపుల్. యూజింగ్ యూలర్స్ మెథడ్ compute y of 0.5 for differential equation dy by dx is equal to y square minus x square with y is equal to 1 when x is equal to 0. ఇది నేను మనం ఏమన్నా ప్రాబ్లం చేసామే, ఇది చూడండి ఒకసారి. ఈ ప్రాబ్లం మనం ఏమన్నా చేసామా? హోంవర్క్ ఏమన్నా ఇచ్చానా? హోంవర్క్ ఇచ్చారు సార్. చేశారా? చేసాం సార్. ఎంత వచ్చింది ఆన్సర్? y1 ఏమో 1.1 వచ్చింది సార్. y2 ఏమో 1.22. y3 1.36484. రైట్. y4 1.54211. ఓకే రైట్. y5 1.76392. 393 రైట్. అంతే, అక్కడతో ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సార్ ఇంకో ప్రాబ్లం ఏమి ఇచ్చానా హోంవర్క్? ఇంకోటి ఇచ్చారు సార్. ఏంటది? dy by dx equal to 1 plus y square ఉంది సార్. 1 plus y square. y2 is equal to వచ్చిందా? ఎంత వచ్చింది అది? y1 ఏమో 0.1 వచ్చింది సార్. y2 ఏమో 0.201. అంతే. ఓకే సార్. ఈ మోడల్ మీద ఇంకో ప్రాబ్లం చేద్దాం, చూడండి. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చానమ్మా హోంవర్క్. ఎస్ సార్. ఈ మోడల్ మీద ఇంకొక ప్రాబ్లం చేద్దాం, ఇక్కడికి మోడల్ ఆపేద్దాం. ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx is equal to x into y with
y of 1 is equal to 5. In the interval 1 comma 1.5 using h is equal to 0.1. గనమా సొల్యూషన్ చేద్దామా? ఒకటి వాడు ఫంక్షన్ ఇచ్చాడు, కండిషన్ ఇచ్చాడు, నెక్స్ట్ హెచ్ వాల్యూ ఇచ్చాడు. 1 నుంచి 1.5 వరకు వాడు సాల్వ్ చేయమంటున్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే 1 తర్వాత 1.1 నెక్స్ట్ 1.2 నెక్స్ట్ 1.3 1.4 1.5 చివరికి 1.5 వచ్చింది చూడండి. 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఇంటర్వెల్ అది ఫస్ట్ అనమాట. x0 వాల్యూ అది. ఇది x0 ప్లస్ హెచ్ వాల్యూ, ఇది x0 ప్లస్ 2h వాల్యూ, ఇది x0 ప్లస్ 3h వాల్యూ, ఇది x0 ప్లస్ 4h వాల్యూ, ఇది x0 ప్లస్ 5h వాల్యూ. అంటే ఇక్కడ మనం 5 ఇంటర్వెల్స్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అప్పుడు 1.5 వాల్యూ వస్తుంది. చేద్దామా? స్టార్ట్ చేయొచ్చమ్మా? ఎస్ సార్. రైట్, చూడండి. ఇప్పుడు వీ హ్యావ్ h is equal to 0.1, x0 is equal to 1. ఎందుకని? y of x0 is equal to y0 కాబట్టి x0 is equal to 1, y0 is equal to 5. అలాగే f of xy వాల్యూ x into y, ఇది ఫంక్షన్. యూజింగ్ Euler's method, yn plus 1 is equal to yn plus h into f of xn yn. So now by considering successful approximation కావాలంటే n is equal to 0, n is equal to 1, n is equal to 2 ఇవి సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫర్ n is equal to 0, y1 is equal to y0 plus h into f of x0 y0, that is equal to y0 plus h into x0 into y0. ఇక్కడ ఇంటూ సింబల్ వేస్తున్నాను నేను. దట్ ఈస్ ఈక్వల్ టు y0 అంటే 1, సారీ 5, y0 అంటే 5 ప్లస్ h వాల్యూ 0.1, x0 వాల్యూ 1 ఇంటూ y0 వాల్యూ 5. దీని అంతటిని సాల్వ్ చేస్తే 5.5 రావడం జరిగింది. ఇక్కడికి y1 వాల్యూ రావడం జరిగింది. ఒకవేళ n is equal to 2 తీసుకుంటే ఫర్ n is equal to 2, y2 is equal to y1 plus h into f of x1 y1, that is equal to y1 plus h into x1 into y1, that is equal to 5 plus y1 value 5.5 plus 0.1 into ఇప్పుడు x1 వాల్యూ కావాలి. x1 వాల్యూ అంత 1.1 into y1 వాల్యూ 5.5, that is equal to 6.105. ఇక్కడ వేర్ x1 is equal to x0 plus h, that is equal to x0 value 1 plus h value 0.1, that is equal to 1.1. ఈ 1.1 నే x1 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫర్ n is equal to 3, y3 is equal to y2 plus h f of x2 y2, that is equal to y2 plus h into
x2 ఇంటూ y2. ఇక్కడ ఫంక్షన్ అమ్మ ఇది x2 ఇంటూ y2 అనేది. దట్ ఈస్ ఈక్వల్ టు y2 వాల్యూ వచ్చేసరికి 6.105 ప్లస్ h వాల్యూ 0.1, x2 వాల్యూ 0.2, సారీ 1.2 ఇంటూ y2 వాల్యూ వచ్చేసరికి 6.105. సో దీన్ని సాల్వ్ చేస్తే y3 వాల్యూ వచ్చేసరికి 6.838 అయింది. నోట్ చేయండి. ఎరేజ్ చేయచ్చమ్మా. ఎస్ సార్. So next, for n is equal to 4, y4 is equal to y3 plus h into f of x3 y3. That is equal to y3 plus h into x3 into y3 function. So y3 value 6.838 plus h value 0.1, x3 value 1.3 into 6.838. దీని ఆన్సర్ వచ్చేసరికి చూడండి 7.727. సో ఇక్కడ x3 ఏ రకంగా వచ్చింది అంటే వేర్ x3 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ 3h. That is equal to 1 plus 3 into 0.1. That is equal to 1.3. అలాగే ఇక్కడ x2 ఏ రకంగా వచ్చిందో కూడా రాయండి. వేర్ x2 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ 2h. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఇంటూ 0.1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.2. ఇక్కడ వచ్చిన 1.2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన 1.3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే n ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నట్టయితే y5 ఈజ్ ఈక్వల్ టు y4 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x4 y4. దట్ ఈజ్ ఈక్వల్ టు y4 ప్లస్ h ఇంటూ x4 ఇంటూ y4. దట్ ఈజ్ ఈక్వల్ టు 7.727 plus 0.1 into 1.4 into 7.727. So the final answer is 8.809. సో ఇక్కడ అసలు x4 ఏ రకంగా వచ్చింది అని అనుకుంటే x0 ప్లస్ 4 ఇంటూ h. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 ఇంటూ 0.1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.4. ఈ 1.4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ x1 వాల్యూని, x2 వాల్యూని, x3 వాల్యూని, x4 వాల్యూని ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే వాడు ప్రాబ్లంలో ఇంటర్వెల్ ఇచ్చాడు కాబట్టి x0 ఈజ్ ఈక్వల్ టు 1, x1 ఈజ్ ఈక్వల్ టు 1.1, x2 ఈజ్ ఈక్వల్ టు 1.2, x3 ఈజ్ ఈక్వల్ టు 1.4 అండ్ x4 ఈజ్ ఈక్వల్ టు 1.5 అని తీసుకోవచ్చు డైరెక్ట్ గా ఈ ఇంటర్వెల్ ని బేస్ చేసుకొని. So hence the value of y of 1.5 is equal to 8.809. The final answer.
ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేవు సార్. రైట్, నోట్ చేశారా? అరేంజ్ చేయొచ్చా? ఎస్ సార్. క్లాస్ ఎండ్ చేస్తున్నానమ్మా.